వరుసగా సినిమాలైతే చేస్తున్నారు గానీ ఎందుకు చేస్తున్నారో శ్రీలీలకు కూడా అర్థం కావట్లేదు. అసలెప్పుడొస్తున్నాయో, ఎప్పుడెళ్తున్నాయో తెలియట్లేదు ఆమె సినిమాలు. గత ఏడాది 'రాబిన్‌హుడ్', 'జూనియర్', 'మాస్' జాతరతో వచ్చినా ఫలితం లేదు. కాంటెంట్‌పై ఫోకస్ పెట్టమ్మా, గ్యాప్ తీసుకున్నా పర్లేదు అంటున్నారు ఫ్యాన్స్. స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ కోసం చూస్తున్నారు శ్రీలీల. ఈమె ఆశలన్నీ 'ఉస్తాద్ భగత్ సింగ్' పైనే ఉన్నాయిప్పుడు. తమిళంలో శివకార్తికేయన్ 'పరాశక్తి', హిందీలో 'కార్తీక్ ఆర్యన్' సినిమాల్లోనూ నటిస్తున్నారు ఈ బ్యూటీ. మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే సైతం మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. 'కాంతా', 'రామ్ ఆంధ్ర కింగ్' తాలూకా నిరాశపరచడం ఆమెకు మైనస్ అయింది. హిట్ 3 బాగానే ఆడినా ఆ తర్వాతొచ్చిన 'తెలుసు కదా' ఫ్లాప్తో వెనుకబడిపోయారు శ్రీనిధి శెట్టి. మంచి కథ దొరికితే గానీ తెలుగులో నటించను అంటున్నారు సమంత. అందుకే 'ఖుషీ' తర్వాత ఈమె కనబడలేదు. ఇక పూజా హెగ్డే కూడా తనదైన కంబ్యాక్ కోసం వేచి చూస్తున్నారు. అలాగే నిధి అగర్వాల్ సైతం 'రాజాసాబ్'తో హిట్ కొట్టాలని చూస్తున్నారు. త్రిష సినిమాలు చేస్తున్నా విజయాల్లేవు. ఈమె ఆశలన్నీ 'విశ్వంభర'పైనే ఉన్నాయి.